హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడేది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ గురించి. అని వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చేయండి, కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది నాకు. సో మూవీ అయితే ఒక ముక్కలో చెప్పాలంటే అసలు బాగాలేదు. మంచి స్టోరీ లైన్ బట్ మిస్యూజ్ చేసే డైరెక్టర్. అసలు మానాడు తీసిన డైరెక్టర్, ఆ స్క్రీన్ ప్లేతో రచ్చ చేసిన డైరెక్టర్, ఇలాంటి ఒక ఏదో అసలు కంటెంట్ బాగుంటుంది బట్ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగోదు. సో మూవీలో సో రైటింగ్ కూడా పెద్దగా అనిపించలేదు నాకైతే. చాలా ఇంట్రెస్ట్గా తీయచ్చు ఇది లైక్ మూవీ. బట్ కొన్ని అనవసరమైన సాంగ్స్ కానీ కామెడీ కానీ అసలు అదంతా అక్కర్లేదు. సీరియస్ మూడ్ పెడితే అసలు చాలా బాగుండు. ప్యూర్ సీరియస్ మూడ్ పెడితే మాత్రం. అండ్ సాంగ్స్ కానీ హీరోయిన్ ఇదంతా తీసేస్తే మూవీ అదిరిపోతుంది. అసలు ఒక స్టార్ హీరో అంటే నాకు ఇట్లా స్టోరీ బాగున్నా బాగాలేకపోయినా కలెక్షన్స్ వస్తాయని ఒక భ్రమలు ఉన్నారు. అండ్ నాకు తెలిసింది తలపతి విజయ్ ఎంత పెద్ద స్టారో, ఆయన ఎంత పెద్ద క్రౌడ్ పుల్లరు. బట్ ఆయనకు తగ్గట్టు ఒక డైరెక్టర్ అవకాశం ఇస్తే దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. సో స్టోరీ లైన్ బాగుంటుంది బట్ ఎగ్జిక్యూషన్ అస్సలు బాగోదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు డిసప్పాయింట్మెంట్ అసలు మూవీ అయితే నాకు అది అనిపించింది. స్టోరీ చాలా బాగుంటుంది, ఎగ్జిక్యూషన్ అసలు అది ఒక్కటే మిస్ఫైర్ అయిపోయింది. అండ్ సాంగ్స్ పెద్ద బాగు, సినిమాటోగ్రఫీ 400 crores బడ్జెట్ అన్నారు. సో 400 crores నాకు ఎక్కడ అనిపించలేదు చెప్పాలంటే. సో మీకు ఏమనిపించింది మూవీ చూసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.